భయంకరమైన రోగముతో పట్టబడి మరణాపేక్షతో బ్రతుకుతున్న ఒక వ్యక్తి యొక్క జీవితంలో తన యొక్క కాన్ఫిడెంట్ లెవెల్ పెరగాలంటే ఆ వ్యక్తికి ఒక మంచి మాటను ధైర్యం ఇవ్వాలి. అలాగే భయంకరమైన పరిస్థితిలో పట్టబడి అనేక మంది మనుషుల యొక్క నిందలకు, అవమానాలకు నిస్పృహపాలై ప్రేమ చెదిరిన వాడిగా ఉన్న వ్యక్తిలో తన జీవితాన్ని మళ్ళీ కట్టుకోవాలన్న ఆలోచన కలగాలంటే ఒక మంచి మాట తోడుండాలి. అలాగే అనేకమైన దుర్వ్యసనాలకు పట్టబడి ఇదిగో ఈ దుర్వ్యసనాలు నాకు నష్టం కలిగిస్తున్నాయనే ఒక మార్పు కావాలంటే ఒక మంచి మాట కావాలి. అదే దేవుని మాట. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము ప్రతి మనిషిని వెలిగిస్తుంది. ఈరోజు దేవుని యొక్క వాక్యమును నమ్ముకొని నీలో ఉన్న నిరుత్సాహాన్ని, బాధను, భయాన్ని, ప్రతి విధమైన ఇబ్బందిని తొలగించుకొని నిత్య జీవ ఫలభరితమైన